మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా, కాంటెస్ట్ రన్ చేస్తున్నాము. 500 మెసేజెస్, చాలా వ్యూస్ వెళ్తున్నాయి, చాలామంది చూస్తున్నారు, కానీ పేరు, ఊరి పేరు, డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు. అదొకటి మీరు చూసుకోండి. ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం 10 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది 500లో. ఈ 500లో మీరు తొందరగా పూర్తి చేయండి. చాలా వీడియోస్ చెప్పాను నేను, కానీ ఎవరు వినియోగించుకుంటలేరు, చూసుకోండి. అలాగే ఇంకొకటి 500లో 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి పరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి, మీరు చూసుకోండి ఒకసారి. దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ. కన్సల్టేషను 469 రూపాయలు. ఎందుకంటే కన్సల్టేషన్ 469 రూపాయలు. ఏంటంటే వీళ్ళకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగా పెట్టట్లేదు. వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అట్లా తయారవుతున్నారు. తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి, పిల్లల్ని జాయిన్ చేసే డేట్, ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది కూడా చాలా అవసరము. మీ పిల్లల పేర్లు బాగున్నాయా, బాగా లేవా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి 469 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే. ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే, ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమైనా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది, అది చూసుకోండి. కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను, చూసుకొని చేయించుకోండి. మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా 1546 నా కన్సల్టేషన్ ఫీజు, అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను. పిల్లల విషయంలో చూసుకొని చేయించుకోండి. సెటిల్ అయిన తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడు ముందే వాళ్ళకి బాగుందా బాగాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ 10th క్లాస్ వరకు, ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10th క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది. అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పిల్లల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి, అంతే. ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే. 14569 మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్. 14569 ఏ ప్లేస్లో ఉండాలి సార్? అసలు ఎక్కడైనా ఉండొచ్చు, దాన్ని ఇంకా ఎండింగ్ మాత్రము 6 కానీ 5 కానీ ఉండాలి, అంతే. ఇక ఈ 14569 ఎక్కడున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ సెకండ్ ప్లేస్లో 4 రావద్దు. ఇది ఏంటంటే మీకు అందరికీ ఇంకొకటి కూడా అన్నారు మీరు, 56 ప్లేస్లో కూడా 0 రావద్దు. అవి రావద్దు, అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి, నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను. మనం పాత దాంట్లో ఎట్లా ఉన్నాయి నంబర్ ఇస్తాము. అయినా పాత వీడియోలో క్లియర్గా ఉంది ఇంకా, ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా. ఇట్లా ఈ నంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయో లేదో చూసుకోండి, లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి. కాల్ చేసి మీ నంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి. తర్వాత నేమ్ అండి, నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది రాజకీయంగా, తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం. అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి అని చెప్పేసి, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు, చిరంజీవి గారు ఫోన్ నెంబర్తో ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా, ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది, అందుకనే ఈ పేర్లు. తర్వాత బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిజినెస్ నేము కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఆ డేట్ ఏంటి, తిది బాగున్నా తేదీ బాగా లేకపోయి ఉండొచ్చు, అది మార్చుకోండి. సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా, బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్, ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో? మీకు న్యూమరాలజీ ప్రకారం మీకు బాగలేని డేట్ అంటారా, బాగున్నదంటారా? అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా, దానికి ఒక లెటర్ చెప్పండి, డేట్ కూడా చెప్పండి. డి కానీ, ఎం కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జి కానీ, హెచ్ కానీ, ఇవన్నీ బాగుండవు, అస్సలు బాగుండవు సార్. ఇవన్నీ అంటే ఇవి స్టార్టింగ్ బాగానే ఉంటాయి, తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటారు. ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా అయ్యవార్ల పేర్లు పెట్టుకుంటారు ఏదన్నా కానీ. కొంతమంది
మనము దేవుళ్ళ పేర్లు, పిల్లల పేర్లు, వాళ్ళ పేర్లు, భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు. కానీ అలా పెట్టొద్దు, అది కూడా కంపల్సరీ. ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ఉదాహరణకి రిలయన్స్ ఉంది, ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు. అవును, వుడ్లాండ్ అని ఏవేవో ఉన్న కంపెనీలు ఉన్నాయి కదా, మనుషుల పేర్లు కాదు, యూనిక్గా ఉండాలి. ఆ యూనిక్ నేమ్స్ బాగా సక్సెస్ చేస్తాయి. అసలు ఎప్పుడే కానీ డౌన్ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు. ఏదో కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు. కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది, తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది. చాలా డేంజరస్. అందుకనే పెట్టుకోవద్దు ఇవి. మీకు ఎలాంటి పేరు ఉండాలో ఏంటో నేను చూసిస్తాను, దాన్ని బట్టి చేసుకోండి. డేట్ కూడా ఇప్పుడు 4 కానీ 7 కానీ 8 కానీ ఈ డేట్లలో చేయకూడదు. నేను ఒక వీడియో కూడా చేస్తాను, చూసుకోండి. ఈ డేట్లు 4, 13, 16 ఇట్లాంటి డేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవద్దు, బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు. ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి, టెన్షన్ వాతావరణం ఉంటుంది, కేర్ఫుల్. ఒకవేళ పెట్టేసాం సార్, అది సరిగా రన్ అవ్వట్లేదు, ఏం చేయమంటారు అంటే? అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు. రీఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము 10 రోజులు ఆగో 20 రోజులు ఆగే అవసరం లేదు. ఒక మంచి డేట్ చూసుకొని, మంచి తిది డేట్ 2 కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు. ఆ రోజు కొంచెం పూజ, పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డు లాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము. అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను, దానికి ప్రాబ్లం లేదు. తర్వాత మ్యారేజ్ డేట్ రీమ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీజాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జోబులో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక 10 రోజులు 15 రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు. ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఎలాగో నేను చెప్తాను. దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు. ధైర్యంగా ఫోన్ చేయండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే వెహికల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి. ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి. 100% మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మనం నిర్మించుకునే ఇల్లు సగంలో ఆగిపోయినప్పుడు ఏం తోచని పరిస్థితి, డబ్బు ముట్టట్లేదు అన్నప్పుడు ఆ సమయంలో ఏం చేయమంటారు సార్? ఓకే అమ్మా, మంచి రెమెడీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అక్కడ నెగిటివ్స్ కూడా ఉండవచ్చు. ఓకే, నెగిటివ్స్ ఉంటే కూడా సగంలో ఆగిపోతుంది. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలా మందికి నేను చూశాను, మనం నిర్మించే ఇల్లు సగంలో ఆగిపోతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు చాలా ఉన్నారు. ఇల్లు సగంలో ఆగిపోతుంది అంటే మనకు డబ్బు అందట్లేదు, లేకపోతే లోన్స్ రావు, ఇదంతా ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి, మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు మనం చూద్దాం. ఇల్లు ఆగిపోయింది. ఓకే, ఒకటి ముఖ్యమైన రీజను భూమి పూజ చేస్తుంటాం కదా, భూమి పూజ చేసే తేదీ. ఈ భూమి పూజ చేసే తేదీ ఒకటి మనకు 4 అయిండొచ్చు, 13 అయిండొచ్చు, లేకపోతే 22 అయిండొచ్చు, 31 అయిండొచ్చు, రైట్? లేకపోతే 28 అయిండొచ్చు, ఆ తర్వాత 7 అయిండొచ్చు, 16 అయిండొచ్చు, 25 అయిండొచ్చు. ముఖ్యమైన ఫస్ట్ కారణాలు ఇవి. 8, 17, 18, 26, 27 ఈ డేట్లు ముఖ్యమైనవి. ఈ డేట్లో అయిండొచ్చు. నేను డేట్ల గురించి మాట్లాడుతున్నా. తిది బాగానే ఉండొచ్చు, కానీ ఈ డేట్ల ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ డేట్ల వల్ల చేస్తే స్లోగా అయిపోతాయి వర్క్లు. అంటే డిస్టర్బెన్సెస్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ పక్కింటి వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చు, గొడవలు కావచ్చు, కేసు. ఇప్పుడు కొంతమంది చాలా ఇల్లులు అంటే కొన్ని అపార్ట్మెంట్లు చాలామంది కడుతుంటారు, కేసులు పడవచ్చు.
ఇబ్బందులు పడు. ఇది ఫస్ట్ రీజన్. ఇది ముఖ్యమైన ఫస్ట్ రీజన్స్ ఈ డేట్ల వల్ల జరగవచ్చు. అంతవరకు బాగానే ఉంటుంది. రెండో రీజన్ ఉంటుంది ఇక్కడ, ఎవరైనా కాకుండా దీన్ని ఏమంటామంటే వశీకరణం అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తికి మంచి జరగొద్దు అనే ఉద్దేశంతో ఉండి కొన్ని నెగటివ్ లిక్విడ్స్ తయారు చేస్తారు. అంటే చాలామంది ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు. ఆ లిక్విడ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకొచ్చి ఆ ఆవరణలో వీళ్ళకు తెలియకుండా ఆ లిక్విడ్స్ పోసేయడం. పోసేస్తే అక్కడున్న ఏదైతే నెగటివ్ శక్తి ఉద్భవించి అక్కడ ఈ వ్యక్తి సరిగా డబ్బు అక్కడికి వెళ్తారు కదా, వచ్చిన పని వాళ్ళు కానీ వాళ్ళు కానీ సరిగా చేయకుండా వెళ్ళిపోతూ ఉండడం. తర్వాత మనం వెళ్తాం, మనకు ఆ పవర్ వచ్చేలాగా చేయడం. ఇంకొకటి చేతబళ్ళు చేయడం. ఇక్కడ కొన్ని నేను చాలా వరకు చూశాను. కొంతమంది ఇళ్ళలో సార్ మా ఇంట్లో ఇట్లా బొమ్మ మాకు తెలియకుండా బొమ్మలు వేశారు, ఇట్లా బొమ్మలు చేతబడులు లాగా తయారు చేసి ఇల్లు నిర్మించేటప్పుడు తెచ్చి పెట్టారు సార్ అంటే ఇతను కట్టుకోవద్దనే ఉద్దేశం పక్క ఫ్లాట్ అతనికి ఉంటుంది, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకు ఉంటుంది. చాలామంది చెప్పారు ఇట్లా. ఆ నెగటివ్తో అక్కడ లిక్విడ్ ఉంటుంది కదా, వశీకరణం లిక్విడ్, అది తీసుకొచ్చి దాంట్లో అది ఇట్లా చేయడము, ఇవన్నీ కూడా చాలా చూసాం. అంటే దానికి పరిష్కారం మీరు చెప్తాను నేను. అయితే ఇట్లా ఉంటుంది. తర్వాత ఒక ఫ్లాట్ కొని ఉంటాం మనం ఒక వ్యక్తి దగ్గర. రీసెంట్గా నేను ఇక్కడ హైదరాబాద్ ఆవరణలో మనకు యాదగిరిగుట్ట భువనగిరి దగ్గర బీబీ నగర్ అని ఒక విలేజ్ ఉంది. అతను రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. అతను వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు అమ్ముతుంటే కొన్నాడు. అతని ఫ్లాట్ ఏమో ఇట్లా ఉంది, ఆ పక్కన ఇల్లు తీసుకున్నాడు. ఇతని ఫ్లాట్ ఏం చేశాడంటే ఈ రెండు కలిపి ఇతను ఒక ఫంక్షన్ హాల్ తయారు చేయాలని చెప్పేసి ఆ ఫంక్షన్ హాల్లో ఇతను ఉండి ఫంక్షన్ హాల్ ప్లస్ రెండు కలిపి పెద్ద స్థలం ఉండాలని చెప్పేసి ఫంక్షన్ హాల్ స్టార్ట్ చేసుకున్నాడు. ఇతను ఏం చేశాడంటే వీళ్ళ అన్నదమ్ములు ఒక తమ్ముడు ఇతను అమ్మాడు ఈ ఫ్లాట్ వేరే వాళ్ళది. ఇతనికి డబ్బు తీసుకున్నాడు, అంత అయిపోయింది. కానీ ఇతని సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కేసు వేశారు ఈ ఫ్లాట్ మీద. ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ డబ్బు తీసుకున్నారో అంతా ఓకే క్లియర్ ఉంది, కేసు వేసి అది ఆపేలా చేశారు. తర్వాత ఎందుకు ఆపేలా చేశారంటే ఇక్కడ సోల్ ఎఫెక్ట్ ఉంది. ఎవరి సోల్ ఎఫెక్ట్ ఉందంటే ఈ పక్కన ఇల్లు అమ్మినాడు కదా అతను, పూర్వీకుల ఇల్లు అనమాట ఇది. ఈ అమ్మిన ఇల్లు ఏదైతే ఉందో ఇది ఇతను పడగొట్టి మొత్తం దాదాపు 70% వరకు మొత్తం కట్టేశాడు అతను. కట్టిన తర్వాత ఈ ఇంట్లోకి సంబంధించిన ఇతను ఉంటాడు కదా పెద్ద ఆయన, చనిపోయినాడు ఆయన. ఆ సోల్ ఎఫెక్ట్ ఉంది ఇందులో. దాని వలన వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉందో ఆమెకు అంటే డబ్బు తీసుకున్నారు, అన్యాయం అనమాట ఇది చేయడం. అంటే వాళ్ళే అమ్మినప్పుడు వీళ్ళందరితో కూడా తీసుకున్నారు, డిక్లరేషన్ మాట్లాడి తీసుకున్నారు, కానీ డైరెక్ట్ రైటింగ్లో తీసుకోలేదు. వాళ్ళ సిస్టర్తో కేసు వేయించారు. అమ్మిన అతను సిస్టర్తో కేసు వేశారు వాళ్ళు. వేసి అది ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ సోల్ ఎఫెక్ట్ ఉంది, ప్లస్ వీళ్ళ సిస్టర్ వాళ్ళు ఇట్లా చేశారు. ఇది కూడా ప్రాబ్లం అయింది. దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి సోల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడే ఇలాంటి రీజన్స్ ఏమున్నా కూడా మనం సోల్స్ రాకుండా అక్కడికి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఒక శక్తిని మనం తయారు చేసుకోవాలి. అలాంటి శక్తులు మనం తయారు చేసుకోవడానికి కొన్ని దానికి సంబంధించిన ఉన్నాయి, నేను చేస్తాను. అది కావాలంటే చూసి చేయించుకుని, లేకపోతే ఎలాంటిది మీరేమన్నా మధ్యలో ఆగిపోయిందంటే కూడా అలా చేస్తాను. ఒకటి మళ్ళీ వశీకరణాలు కూడా చాలామంది చేస్తున్నారు, ఇది కూడా డేంజరు, ఇది మంచిది కాదు. అలాగే ఈ డేట్లలో ఒకవేళ మనం స్టార్ట్ చేసింటే కనుక శంకుస్థాపన అనేది మనం మళ్ళీ పంతులు గారితో చేపించి ఒక మంచి డేటు మంచి తిథిలో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే చేయకూడని డేట్స్ చెప్పారు, చేయకూడని డేట్లు చేసే డేట్లు ఉంటాయి, వాళ్ళకు సంబంధించిన డేట్లు కొన్ని ఉంటాయి. ఈ డేట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని మంచి డేట్లు ఉంటాయి కాబట్టి ఆ డేట్లలో వాళ్ళకు సంబంధించిన డేట్లు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరికి పని చేయవు ఈ డేట్లు, అందుకని యూనివర్సల్ డేట్లు కాబట్టి చెప్పాను. పనికొచ్చే అందరికీ పనికొచ్చే డేట్లు ఉంటాయి కాబట్టి దాంట్లో చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ శంకుస్థాపన చేసాము ఇల్లు పూర్తి అవ్వట్లేదు అనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అయితే నేను చెప్తాను. చెప్పి అక్కడ సోల్స్ కానీ
ఎటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా మనకు అవుతున్నాయి కాబట్టి అంటే దీనిల వలన ఈ వశీకరణల వలన వీళ్ళ వలన కస్టమర్స్ అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మిన వల్ల సోల్స్ ఒకటి ఉన్నాయి కాబట్టి ఆ సోల్స్ లేకుండా మనం చేస్తే ఎవరికి ఎలాంటి ఆశలు కలగకుండా వీళ్ళు నిర్విఘ్నంగా వీళ్ళు పూర్తి చేసుకోవచ్చు ఎక్కడ కొన్నా సరే ఇది చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా సార్. ఇల్లు నిర్మిస్తున్నాము కానీ మధ్యలో ఆగిపోయింది దేని వల్లనో అర్థం కావట్లేదు అనే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం చూపిస్తాను అని అంటున్నారు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.